వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు న్యూస్ పేపర్స్ లోని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికలోని హెడ్లైన్స్ చూస్తే గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అంటూ కూడా మనకి మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవటం ప్రధాన సమస్య, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి అంటూ, అదేవిధంగా ప్రణాళికతో సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ కూడపాటి. మరొక హెడ్లైన్ చూద్దాం. కేజ్రీవాల్ విడుదల. కేజ్రీవాల్ అయితే షరతులతో కూడిన బెయిల్ తో అయితే మరి ఆయన విడుదల అవడం జరిగింది. మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, అదేవిధంగా సిబిఐ తీరును తప్పుపట్టిన జస్టిస్ భుయాన్ పంజరంలో చిలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు పలికినట్లుగా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరొక హెడ్లైన్ చూద్దాం. 2 నెలల్లో గుంతలు పూడ్చాలి, పీపీపీలో 3931 కిలోమీటర్లు అభివృద్ధి చేసేలా సర్వే, మరమ్మతులకు ఎస్డీఆర్ఎఫ్ విడుదల. ఇక అదేవిధంగా చూసుకుంటే పనితీరు మార్చుకొని గుత్తేదారులపై చర్యలకు వెనకాడొద్దు అంటూ కూడా మరి సీఎం చంద్రబాబు చెప్పడం జరుగుతోంది. ఇక అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా R&B పై కూడా సమీక్ష నిర్వహించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరొకటి, అమరావతిలో పునాదులకు డోకా లేదు, ఐఐటి నిపుణుల స్పష్టీకరణ. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షిలోని మెయిన్ హెడ్లైన్స్ చూసుకుంటే నిర్లక్ష్యమే ముంచేసింది అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం అంటూ కూడా టీడీపీ ప్రభుత్వంపై అయితే నిప్పులు చెరగడుతున్నారు. ఏలేరు వార్త ప్రాంతాల పట్టణంలో వైఎస్ జగన్ ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది. అయితే రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించని సీఎం చంద్రబాబు అంటూ కూడా మనకి సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం జరిగింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మరి ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఐఎండీ హెచ్చరికలు బేఖాతరు, ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి వదిలేశారు అంటూ కూడా మనకి సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది. వరద నియంత్రణలో ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందింది అంటూ కూడా మరి వైఎస్ జగన్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. పథకాలు పోయాయి, ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి అంటూ కూడా వైఎస్ జగన్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అమలు పరచట్లేదు, ఆ పథకాలన్నీ కూడా తీసేశారు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. నెక్స్ట్, 10 రోజులుగా నీటికి కటకట. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు ఉన్నత పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయి 10 రోజులైంది. దీంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు అయ్యాక పాఠశాలకు దగ్గరలో ఉన్న ఉప్పుటేరు గుమ్మిలో ప్లేట్లను ఇలా కడుగుతున్నారు. మనం ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు దానికి సంబంధించింది. నెక్స్ట్, చిరుద్యోగులపై సర్కార్ పగ అంటూ కూడా మనకు ఒక హెడ్లైన్ ఉంది. అది తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కూడా మరి ఉద్యోగులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక వారిపై చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే ఉంది. మరొక హెడ్లైన్ చూద్దాం. దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కంటైనర్ అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక ఇమేజ్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించి 7 దుర్మరణం పాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అదే సమయంలో బస్సును ఢీకొట్టిన మరో లారీ, మొత్తంగా అయితే 3 ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. చిత్తూరు జిల్లా మొగిలిఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. 31 మందికి గాయాలు, 9 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. అదేవిధంగా చిత్తూరు, వేలూరు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. బస్సు, లారీ మధ్య ఇరుక్కుపోయిన స్కూటరిస్టుకు తీవ్ర గాయాలను మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే కేజ్రీకి బెయిల్ అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఉంది. అదేవిధంగా సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ఇంతకు ముందే ఈడీ కేసులో విముక్తి పొందిన కేజ్రీవాల్ అయితే జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం, విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్టు చేయాల్సినంత తొందర ఏంటి అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పంజరంలో చిలకలా ఉండొద్దు, దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు పలికింది. మరొక హెడ్లైన్ చూద్దాం. అందరికీ సాయం, చివరి బాధితుడి వరకు న్యాయం. 17న వరద పరిహారం అందిద్దాం, మంత్రులు, అధికారులకు సీఎం నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి ఇద్దామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. 1, 2 అంతస్తులోని వారికి కూడా పరిహారం అందించాలని కూడా సీఎం చెప్పడం జరిగింది. నెక్స్ట్, అంతా తాత్సారమా? జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు జారీ చేశాక కూడా ఆలస్యంగా నోటీసులు ఇచ్చారని కూడా ఆక్షేపణ.
అదేవిధంగా సర్కార్ మారాకే అక్రమ మైనింగ్ కట్టడికి చర్యలు మొదలు పెట్టామంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక నవంబర్ 14 లోపు అఫిడవిట్ కు ధర్మాసనం ఆదేశించింది. నెక్స్ట్ మరొక హెడ్లైన్, ఇంకా జగన్ జపమేనా అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే కనిపిస్తుంది. ఆయన ఫోటోలతోనే రెవెన్యూ రికార్డులు జారీ, ప్రభుత్వం మారి 3 నెలలైనా కూడా మారని పనితీరు అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు. అయితే రైతులకు ఇచ్చే అడంగల్ కాపీపై అదేవిధంగా ఇంకా జగన్ ఫోటో నవరత్నాల లోగో ఉంటుందంట. సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలు సర్టిఫికెట్లపై కూడా ఆయన బొమ్మలు దర్శనమిస్తున్నాయని కూడా మనకి ఇక్కడ వివరణ జరిగితే, తొలగించాలని చంద్రబాబు ఆదేశించినా కూడా మరి అధికారులు అయితే తీరు మార్చుకోవట్లేదు. ఇక ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం మారి 3 నెలలైనా కూడా ఇంకా జగన్ ఫోటోలు అదేవిధంగా నవరత్నాల లోగోలు ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం ఆదేశించినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ మరొక హెడ్లైన్, లారీ టెర్రర్, డివైడర్ ను దాటి ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, అదే సమయంలో మరో లారీని ఢీకొని నలిగిన బస్సు. ముఖ్యంగా అయితే 31 మందికి గాయాలు, 8 మంది ఆసుపత్రులు చికిత్స పొందినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది. మరొక పేపర్ చూద్దాం. వెలుగులో మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే, మళ్ళా సెంటిమెంట్ రాజకీయం అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేస్తున్న బీఆర్ఎస్ అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్, అదేవిధంగా కాళేశ్వరం సహా కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళకే కట్టబెట్టారు. అదేవిధంగా చూసుకుంటే, నాడు సెటిలర్లు అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్నారు గులాబీ బాస్ అంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అయితే నేడు ఆంధ్రులకు తెలంగాణ తడాకా చూపెడతామంటూ కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్ వహిస్తున్నారు. ఇక ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు హోంగార్డ్ తరహాలో వారికి విధులు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇండోర్లా గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు జిఐఎస్ క్యూఆర్ స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. ఇక మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు కూడా పునరావాసం కల్పించాలి, అధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక హెడ్లైన్ చూస్తే, కేజ్రీవాల్ కు బెయిల్ అంటూ కూడా మరొక మెయిన్ హెడ్లైన్ అయితే ఉంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు అది కూడా షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. 10 లక్షల పూచీకత్తు, 2 షూరిటీ కేసుపై బహిరంగ కామెంట్స్ చేయొద్దని కూడా షరతు విధించింది. అదేవిధంగా సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు కూడా చేయొద్దంటూ కూడా కొన్ని షరతులు అయితే విధించింది. అదేవిధంగా అరెస్ట్ కరెక్టే, అరెస్ట్ చేసిన టైం సరైంది కాదని కామెంట్ చేశారు. ఇక 6 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరొక హెడ్లైన్ చూద్దాం. షరతులు లేకుండా వరద సాయం. షరతులు లేకుండా వరద సాయం చేయండి అంటూ కూడా ఇక్కడ మనకి ఒక మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో వరద నష్టం 10,320 కోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే, రూల్స్ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ₹1 కూడా వాడుకోలేం. అయితే కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్కి 1,00,000 ఇస్తే టెంపరీ రిపేర్లు కూడా కావు. ఇక కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని కూడా సడలించాలి అంటూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. మున్నేరువాకు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం సహకరించాలి, అదేవిధంగా మేడారం అడవుల్లో కూడా చెట్లు కూలడంపై శాస్త్రీయంగా స్టడీ చేయాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక మరొక పేపర్ చూద్దాం. దిశ పేపర్ చూద్దాం. మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ వరద నష్టం గురించి ఉంది. వరద నష్టం 10,320 కోట్లు. అదేవిధంగా అలర్ట్ గా ఉండి ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. లక్షలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, కేంద్రం బేషరతుగా సాయం అందించాలి. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో ₹1 కూడా వాడే పరిస్థితి లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రం విధించిన నిబంధనలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలకు శాశ్వత నిధి తప్పనిసరి. అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన తండావాసులకు గృహవసతి, రిటైనింగ్ వాల్ తోనే మున్నేరు ముప్పుకు నివారణ. రాష్ట్రం తరపున వాటా ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రం నిరూపణ బృందం రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే ఈ విధమైన వరద నష్టం అయితే అంచనాలు తేలినట్లుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 3.
నియామకానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ చీఫ్ తో సీఎం రేవంత్ డిస్కషన్ జరిపారు. ఇక రాహుల్ గాంధీతో కూడా చర్చించాక ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. తొందరలోనే పీసీసీ చీఫ్ నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక హెడ్లైన్ చూద్దాం. హైడ్రాను రద్దు చేయండి, జీహెచ్ఎంసీని కాదని హైడ్రాకు అధికారాలు ఎలా ఇస్తారంటూ కూడా ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఇక మరొక అథారిటీకి వాటిని ఇవ్వకూడదు. అదేవిధంగా చూసుకుంటే చట్టబద్ధత సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. హైడ్రాపై నివేదిక ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్, హైడ్రాకు ఫుల్ పవర్స్. ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూడొచ్చు. వివిధ శాఖల అధికారులు బదిలీ, చట్ట సవరణలకు కసరత్తు, ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం. అయితే నోటీసులు జారీ మొదలు కూల్చివేతల వరకు ఆర్డినెన్స్ ద్వారా సవరణలకు ప్రభుత్వ యోచన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక చూద్దాం. శ్రీ విజయపురంగా పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం బ్రిటిషర్ల ముద్రను తొలగించేందుకే ఈ నిర్ణయం అని వెల్లడి. ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నెక్స్ట్, వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండదు. ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ వెంటనే నిర్ణయం తీసుకోబోం. ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.2% కూడా ఉంది. ఇక చూశారు కదండి, ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్ మెయిన్ హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.